హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు అయితే మీ అందరి ముందుకి ఒక బెస్ట్ అపార్ట్మెంట్స్ అయితే సజెస్ట్ చేయడానికి వచ్చేసాను. అండ్ చాలా మంది 2 BHK ఉంటే 3 BHK లేవా, 3 BHK ఉంటే 2 BHK లేవా అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం 3 BHK అండ్ 2 BHK అన్ని దొరికే అపార్ట్మెంట్స్ అయితే దొరికాయి అనమాట మనకి. అదే మన SVP అపార్ట్మెంట్స్. ఇది ఎక్కడో కాదు, మన తిరుపతి ఉప్పర్పల్లి సరౌండింగ్స్ లో ఉంది. అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్ గా తిరుపతిలో ట్రెండింగ్ అవుతూ ఉంది అది కేవీఆర్ ఫ్యామిలీ పార్క్ అనేసి. సో ఆ పార్క్ కి అతి చేరువలో అయితే మనకి ఈ అపార్ట్మెంట్ ఉందన్నమాట, SVP అపార్ట్మెంట్స్. సో ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి మనకి 3 BHK అలాగే 2 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే దీంట్లో మనకు వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, చిల్డ్రన్స్ పార్క్ లాగా అనమాట. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అయితే విశాలంగా ఉంది. అలాగే మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్, జనరేటర్ బ్యాకప్ కూడా వస్తుంది అనమాట. టోటల్ మనకి G+5 లో 30 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా ఫ్లోర్ ప్లానింగ్ అలాగే ఒక 2 డబుల్ బెడ్రూమ్ అలాగే త్రిబుల్ బెడ్రూమ్ ఎలాగుంది ఏంటి అనేది కూడా చూసుకుందాము. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ ఒక స్టేర్ కేసు, ఒక లిఫ్ట్ అయితే ఉందన్నమాట ఈ 30 ఫ్లాట్లకు గాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసామన్నమాట. థర్డ్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయితే చూసుకుందాము. అండ్ అలాగే ఈ ఫ్లోర్ లో మనం ఫ్లోర్ ప్లానింగ్ కూడా ఎలాగొచ్చింది, అండ్ ఒక ఫ్లోర్ కి మొత్తం 6 ఫ్లాట్స్ వస్తాయి. అండ్ అవి కూడా ఏ విధంగా వచ్చాయనేది చూసుకుందాము. 3 బెడ్రూమ్ వచ్చి మనకి 1470 స్క్వేర్ ఫీట్స్ లో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మనం అయితే ఈ ఫ్లోర్ ప్లానింగ్ చూసుకుంటూ అలాగే ఆ 3 BHK కూడా చూసేద్దాం పదండి. చూడబోయే ముందు ఫ్లోర్ ప్లానింగ్ ఎలాగుందో చూసుకుందాము. మనకైతే ప్రతి ఫ్లోర్ లో సేమ్ ఫేసింగ్స్ వస్తాయన్నమాట. తూర్పు పడమర, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్. ఒక్కొక్క ఫ్లోర్ కి మనకి 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 6 ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి అనమాట. మనకి 2 బెడ్రూమ్ స్టార్టింగ్ 1112 స్క్వేర్ ఫీట్ నుండి మొదలు పెడితే 1160 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది. అలాగే 3 బెడ్రూమ్ స్టార్టింగ్ 1470 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది. 1470 స్క్వేర్ ఫీట్ లో మాత్రమే త్రిబుల్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ అయితే చూడడానికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఇచ్చారు. ఈ లిఫ్ట్ దాటి కొంచెం ముందరికి వెళ్ళంగానే మనకైతే 3 BHK అయితే ఉంది. సో ఇక్కడ కార్నర్ లో తీసుకున్న వాళ్ళకైతే అడ్వాంటేజ్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట త్రిబుల్ బెడ్రూమ్. చాలా అంటే చాలా స్పేషియస్ గా అందంగా అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అనమాట. ఇక్కడ వుడ్ వర్క్ అలాగే ఇంటీరియర్స్ అనేది ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు అడిషనల్ గా చేపించుకున్నారు. చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, మనం చేపించిస్తామా అని. ఒకవేళ మీరు ఎక్స్ట్రా మనీ కనిపిస్తే మంచిగా తక్కువ బడ్జెట్ లోనే చేసి అయితే ఇస్తారండి. కాకపోతే అది అపార్ట్మెంట్ ప్రైస్ లో అయితే ఇంక్లూడ్ అవ్వదు. మీ అందరికి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నాను, కానీ ఇది మోడల్ ఫ్లాట్, క్లియర్ గా చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి మనకి టీవీ సెక్షన్ అనమాట. అండ్ అక్కడైతే మనకి ఆగ్నేయ మూలలో 1 రూమ్ ఇచ్చారు. ప్రతిదీ అయితే యాజ్ ఫర్ ది వాస్తు అయితే కట్టారనమాట ఇక్కడ 3 BHK లో. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకైతే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చండి. స్క్వేర్ ఫీట్ ప్రైజింగ్ సంబంధించి అలాగే ప్రైజ్ నెగోషియేషన్స్కి సంబంధించి మీరైతే ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేస్తేనే మీకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా నేను మన సార్ గారి నెంబర్ అయితే ఇచ్చేసాను. సో సార్తో మాట్లాడి మీరైతే తెలుసుకోవచ్చు. ఆగ్నేయ మూలలో 1 రూమ్ ఇచ్చారు. అండ్ 1 రూమ్ లో నుంచి అలాగ ముందరికెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీస్ ఏరియా ఉందన్నమాట. అండ్ యూటిలిటీస్ ఏరియా కూడా మనం చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ గా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడైతే మనం వాష్ ఏరియా యూటిలిటీస్ అన్నిటికీ వాడుకోవచ్చు. అండ్ ఇట్లా మనం వెనక్కి వచ్చేస్తే ఇక్కడైతే మనకి హాల్లో నుండి డైరెక్ట్ గా ఫస్ట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్స్ అయితే ఎలాగున్నాయో చూసుకుందాము. ఇక్కడ మనకి వాష్రూమ్ వచ్చేసి ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ లో సపరేట్ గా ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ చూస్తే మనకైతే లెఫ్ట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించి వాష్రూమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఒకసారి డోర్ తీస్తే చూసేద్దాం. సో ఇదన్నమాట వాష్రూమ్. అండ్ చూడొచ్చు క్వాలిటీ కూడా ఎంత బాగా కట్టారో. ఈ ఫ్లాట్ లో మనకి ఏంటంటే అడ్వాంటేజ్, ప్లంబింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ అండ్ POP కానీ ప్రతిది కూడా ఎక్సలెంట్ గా చేశారు. అండ్ దానికి నిదర్శనం ఈ ఫ్లాట్ అనమాట. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే అదిరిపోయింది గైస్. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ ఫోన్ నెంబర్ కి మీకు ఏ డౌట్ ఉన్నా ఆయన అయితే క్లారిఫై చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్ అనమాట. అండ్ వాష్రూమ్ కూడా నీట్ గా స్పేషియస్ గా మంచిగా ఉంది. బెడ్రూమ్ ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఇచ్చారు. చూడొచ్చు మనకి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ ఇక్కడ నుండి కూడా మనకైతే బాల్కనీ వ్యూ అయితే అదిరిపోతుంది. అండ్ ఇక్కడ నుండి ద బ్యూటిఫుల్ హిల్ వ్యూ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ అదనమాట తిరుమల హిల్స్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్ లో చాలా మనశ్శాంతి అయితే ఈ ప్లేస్ నుంచి అయితే ఖచ్చితంగా మనం పొందొచ్చు. అండ్ డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో కట్టారు.
ఇప్పుడైతే మనం ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళిపోయి చూద్దాం పదండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం అయితే వుడ్ వర్క్ అవన్నీ గమనించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ లాస్ట్లో వచ్చేసి మనకి వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి సపరేట్గా ఇచ్చారు అండ్ చాలా బాగుంది. సో నా వెనకాల వ్యూ చూసుకోవచ్చండి, చాలా అంటే చాలా బాగుంది కదా. నార్త్ ఫేసింగ్ లో అయితే మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటది హిల్ వ్యూ. అయితే హిల్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుండి. అండ్ సిటీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటది, తిరుపతి సిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వచ్చేసి ఆ పక్కన పార్క్ కూడా ఉందండి. ఆ పక్కన ఏదో వస్తుంది ఫ్యామిలీ పార్క్ అనేసి. సో చాలా పెద్ద పార్క్ అనమాట అది. అండ్ మనకైతే ఆ పార్క్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుండి. ఇది వచ్చేసి మనకి ఏరియా ఎక్కడుంది అని అంటే మన తిరుపతి ఉప్పరపల్లి దగ్గర అయితే సాయి రోజు డాబా ఉంది కదండి, దాని పక్కనే కొంచెం ముందరికెళ్తే ఉంటది. అది కూడా నేను ఒకసారి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చున్నామండి. ఇది వచ్చేసి మనకి 1160 స్క్వేర్ ఫీట్స్ దగ్గర అయితే వస్తుంది. మనకి డబుల్ బెడ్రూమ్ 1112 స్క్వేర్ ఫీట్ నుండి మొదలు పెడితే 1160 స్క్వేర్ ఫీట్ల వరకు అయితే ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ వచ్చింది. అండ్ అలాగే ఈ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అయితే అటాచ్డ్ అక్కడైతే మనకు వచ్చింది అనమాట. అండ్ అలాగే కొంచెం ముందరికి వెళ్తే సో అక్కడ చూస్తే మనకు అది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అయితే ఈ బెడ్రూమ్ లోనే వచ్చింది. సో అదిగోండి అక్కడే వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో మనకి మామూలుగా ఏంటంటే కామన్ వాష్రూమ్ లేదు, ప్రతి బెడ్రూమ్ కి సపరేట్ గా వాష్రూమ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడైతే మనకి వుడ్ వర్క్ చేపించిన తర్వాత లుక్ అయితే ఇలాగుంటుంది. వుడ్ వర్క్ అనేది కస్టమర్స్ చేపించుకోవాలి, వీళ్ళైతే చేపించేవారు, ముందే చెప్తున్నాను. చేపించిన తర్వాత ఎలాగ ఉంటుంది అని అంటే చూపించడానికే ఈ ఫ్లాట్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ అలాగే పైన చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో ఫాల్ సీలింగ్ చేపిస్తే. అండ్ పిఓపి లైటింగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా స్పెషల్లీ. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు దేవుడి రూమ్. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు దేవుడి రూము. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఇక్కడైతే మనకి ఆగ్నేయ మూలలో వన్ రూమ్ అయితే ఇచ్చారనమాట. సో వన్ రూమ్ కూడా చూడండి. సో సో అదనమాట వన్ రూమ్. చూసిన తర్వాత వన్ రూమ్ పక్కనే మనకైతే ఒక కిటికీ లాగా అనిపిస్తుంది ఫస్ట్ చూడడానికి ఇది. కాకపోతే ఇది బాల్కనీకి వెళ్ళడానికి దారి అనమాట. యూటిలిటీస్ అనుకోవచ్చు, బాల్కనీ అనుకోవచ్చు, అన్ని అనుకోవచ్చు. చిన్నగా ఉంది కాకపోతే చాలా బాగా అందంగా ఉంది ఇక్కడ నుండి కూడా. అండ్ ఇంకోటి మనం ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం కల్చర్ అపార్ట్మెంట్ కల్చరే. సో అక్కడ కూడా మనకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. ప్రతి దగ్గర అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ఇదొక మంచి డీసెంట్ ఏరియా గైస్. మన హైవేలో అయితే ఉందన్నమాట. అకులమాత టెంపుల్ ని దాటుకొని కొంచెం ముందర రాగానే సాయి రోహిత్ డాబా దగ్గర అయితే మనకైతే కనిపిస్తుంది ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇదండి 2 BHK. ఫైనల్ గా మనమైతే ఇప్పుడు దీని లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం పదండి. ఇది వచ్చేసి మనకి చెన్నై బెంగళూరు నేషనల్ హైవే అండి, 6 ట్రాక్ నేషనల్ హైవే. ఒకలమాత టెంపుల్ దాటుకొని కొంచెం ముందరకు వచ్చాక మనకైతే ఉప్పర్పల్లి ఏరియా అని ఉంటుంది. సాయి రోహిత్ డాబా అంటే అందరికీ తెలుసు హైవేలో. జస్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ అనమాట ఇదే రోడ్ లో అలాగ స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక 150 మీటర్స్ 200 మీటర్స్ లోపే మనకైతే మన అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ కల్చరే అండి, వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ డీసెంట్ ఏరియా. అందుకనేసి నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ కొంచెం ముందరికి వెళ్ళగానే మనకైతే ఉప్పర్పల్లి ఆర్చ్ వస్తుంది. అదే తిరుపతిలోకి మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది అనమాట, ముఖ్య ద్వారం అనుకోవచ్చు మనం. మీ అందరికి ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరింత ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన తిరుపతిలో అపార్ట్మెంట్లు అలాగే ఓపెన్ ప్లాట్స్ తర్వాత విల్లాలు ఇల్లులు దేనికోసమైనా సరే మీరైతే ప్రమోషన్లకు సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని అయితే సంప్రదించేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండ్ జై హింద్.